అండి ఈరోజైతే మా ఊర్లో అయితే వినాయకమైన నిమజ్జన 5 రోజులకైతే చేస్తుండ్రు. నిన్న 4వ రోజు అయితే మంచిగా నైట్ అయితే భోజనాలు పెట్టిండ్రు. అలాగే కోలన్న కూడా చిన్నపిల్లలు ఏం వేసిండ్రంటే అంత బాగా వేసిండ్రు. భజన అన్నీ ఈ 4 days అయితే ఫుల్ దేవుని దగ్గర భజన గిజన అన్నీ బాగా సందడిగా ఉంది. ఈరోజు అయితే వినాయకుడి నిమజ్జన. ఇప్పుడు కూడా లడ్డు పాట జరుగుతుంది. చూడండి మీరు కూడా మా ఊర్లో లడ్డు పాట ఎలా పాడతారో. అలాగే నిమజ్జనానికి ముందు ఫుల్ డీజే పెట్టి డ్యాన్సులు కూడా ఇస్తారు. అన్నా పొదమస్ అక్కడికి అయితే దేవుని కాడికి వెళ్తున్నాం. పిల్ల బ్యాచ్ పిచ్చుకు బ్యాచ్ స్వామిని అయితే ఎత్తిండ్రు. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. పిల్ల బ్యాచ్ కల్లా అయితే అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సాయంత్రం ఫస్ట్ అయితే పిల్లలకి గేమ్స్ పెట్టిండ్రు. ముందు రోజు ఆ గేమ్స్కి వచ్చిన ప్రైజెస్లు అయితే ఇస్తుండ్రు. అందరికీ బాక్సులు ఇస్తుండ్రు. అలా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండ్రు. మేమైతే ఇంక అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాము. పిల్లలు కూడా ఫుల్ కలర్ కొట్టుకుంటూ ఉండ్రు. అప్పటి వరకు అయితే కలర్ క్లియర్ అనుకున్నా, కానీ కాసేపు ఆగిన తర్వాత మామూలుగా వేయలేదు. ఎలా అంటే అలా వేసేసిండ్రు. మా పిల్లలు కూడా నాకు అంటూ ఉంటే వాళ్ళకు కూడా కొంతమంది పోసి మళ్ళీ పోపించుకొని అది వాళ్ళకు ఒక సరదా అయిపోయింది. చూడండి ఎలా వేస్తున్నాడో. ఫుల్ కలర్ వేయడం, వాడు పూసుకోవడం. మా అమ్ములు అయితే తనకు తానే పూసుకుంటా ఉంది కలర్ ఎవరు పోయకపోయినా. అలా ఆడ డ్యాన్స్లు వేస్తా చాలా అంటే చాలా సరదాగా గడిచిపోతూ ఉంది. పోయిన ఇయర్ అయితే ఇంత ఎంజాయ్మెంట్ లేదు, నార్మలే. కన్నా ఇంకా చిన్నడు. ఈ ఇయర్ అయితే ఫుల్ ఎంజాయ్ అన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఈసారి పండగలు అయితే బాగా కలిసి వచ్చినాయి అని చెప్పాలి. అన్ని పండుగలకైతే నా వంతు నేను మంచిగా ఇంట్లో పూజలు చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ అయితే చేసిన. పిల్లలు కూడా పాటలకు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఇంకా మా ఊర్లో లడ్డు అయితే 36,500 అయితే పలికింది. చాలా అంటే చాలా. పోయిన సంవత్సరం అయితే 14,000 అంటాం. ఈ ఇయర్ అయితే డబల్ అయిపోయింది. మంచిగా దేవుని ప్రసాదం అయితే దక్కించుకున్నారు. ఇంకా దేవుణ్ణి అయితే ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పటికే 5:36 అలా అయిపోయింది. మా కన్నయ్య ఇంకా అందరికి కలర్ వస్తాడంట. అలా పూపించుకుంటా నేనైతే కలర్ ఇప్పించుకుంటా ఉన్నా. అప్పటికే బాగా కలర్ అయితే తడిసిపోయినరు పిల్లలందరూ. ఫుల్ ఎంజాయ్ కదా గణేష్ నిమజ్జనం అప్పుడు డ్యాన్స్లు వేసుకుంటూ. అలా మా ఊర్లో అయితే మామూలుగా వేయలేదు. ఇంకా మా ఇంటి దగ్గర కూడా దేవుడు వస్తాడని నేనైతే ముందు వెళ్ళేసి టెంకాయ నీళ్ళు అన్నీ అయితే ఆడ పెట్టుకున్నా. అంతలోకి మా వారు కూడా వచ్చేసిండ్రు వేరే ఊరికి వెళ్ళి. సాయంత్రం నిమజ్జనం టయానికి ఇంక ఇది అయితే మా ఇంటి ముందుకు వస్తుండ్రు దేవుడు. అప్పుడు మా పిల్లలు చూడండి డీజే పెడితే ఫుల్ డ్యాన్స్లు వేస్తూ ఉండ్రు. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వేరైతే పండగ. ఫైనల్గా అయితే దేవునికి టెంకాయ కొట్టేసి నీళ్ళ బిందెతోటి అయితే వారు పోసిన. అప్పటికే చూడండి నైట్ అయిపోయింది. ఇంకా కాసేపటికైతే మా పిల్లలను ఇంట్లో వేసేసి వచ్చిన. ఎందుకంటే జలాలలో కలర్స్ వేస్తే వాళ్ళ కంట్లో పడుతుందని భయంతో అయితే ఇంట్లో పెట్టేసి ఇంకా ప్రసాదం అయితే పులిహోర పాయసం అయితే పెట్టిండ్రు. అయితే తినండి అమ్మ అని చెప్పేసి అయితే ఇంట్లో పెట్టేసి వచ్చిన. నేనైతే ఇంకా ఫుల్ సగం ఊరు దాకా అయితే దేవుణ్ణి అయితే సాగనంపుతా ఉన్నాం.
దారి పొడుగునా అయితే పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఇంక డ్యాన్స్‌లు అయితే మామూలుగా లేదు, ఏస్తూనే ఉంటారు ఆడపిల్లలు గానీ, అబ్బాయిలు గానీ అందరూ. ఇంగా నేనైతే 8:30 దాకా అయితే దేవుని దగ్గరే అలా చూస్తూ కలర్స్ పూసుకుంటూ ఉన్నాం. నా మొఖం అయితే మారిపోయింది కలర్స్‌కి, మొత్తం ఫుల్ కలరేసేసిండ్రు. ఇంటి దగ్గర పిల్లలు గూడా ఉన్నారు గదా అని అయితే ఇంక నేను వాళ్ళ కోసం ఇంటికైతే వెళ్ళిపోయినా. 8 కల్లా 8:30 అయిపోయింది. అప్పుడే ఫుల్లు కలర్ అంతా అంటే ఇంక మొత్తం కలర్ అయిపోయింది. ఫేస్, శారీ మీద అంతా కలర్ అయిపోయింది. ఇంక అందుకు మళ్ళీ ఫ్రెష్ అవుదామని అయితే ఇంటికైతే వెళ్ళిపోయినా. అంతలోకే పిల్లలు కూడా ఫుల్ వాళ్ళే కలర్ అయితే పూసుకొని ఏందమ్మంగా రాలేదని అడుగుతూ ఉన్నారు. మా ఊర్లో అయితే వినాయకమయ్య లడ్డు 36,500 అయితే పలికింది. ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన వినాయకమయ్య పండుగ. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా ఎంజాయ్ చేయాలని అయితే కోరుకుంటున్నా. ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంతే అండి వీడియో అయితే. ఫుల్ ఎంజాయ్ చూడండి. ఇంటికి వచ్చిన ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అంతే అండి వీడియో అయితే. బాయ్ బాయ్. ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.